గత కొద్ది కాలంగా గోదావరిఖని డివిజన్ పరిధిలోని రామగుండం పోలీస్ స్టేషన్ ఏరియా లోపల గత కొద్ది కాలంగా జరుగుతున్న దొంగతనాల మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ దీనిలో రామగుండం సిఐ గారు, రామగుండం ఎస్ఐ గారు ఆధ్వర్యం లోపల ఒక టీం ఏర్పాటు చేసి గత కొద్ది కాలంగా జరుగుతున్న దొంగతనాల మీద ప్రత్యేక నిఘాతోటి ఈరోజు రామగుండం ఎస్ఐ సంజయ్ రాణి గారు దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. 7 దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 7 దొంగల నుండి దాదాపు 2,40,000 రూపాయల విలువ చేసేటువంటి టీవీ మరియు ఇతర వస్తువులు, తర్వాత ఒక 11 గ్రాముల బంగారాన్ని దొంగల నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ రామగుండం ఏరియా లోపల చిల్లర దొంగతనాలు చేస్తూ గత కొంతకాలంగా ప్రజల లోపల చికాకు పరిచేటువంటి దొంగతనాలు చేయడం జరిగింది. వీటి మీద ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసినట్టు అందరూ కూడా ఫస్ట్ టైం దొంగతనం చేస్తూ చేయడం జరిగింది. వాళ్ళకు ఈరోజు రిమాండ్కు పంపుతా ఉన్నాం. రిమాండ్ పంపడంతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల మీద నిఘా పెట్టకుంటే ఈ రకమైన చెడు అలవాట్లకు అలవాటయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా రామగుండం పరిధిలోని ప్రజలందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటి అని అంటే, తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటువంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు, ఎటువంటి కార్యక్రమాలకు అలవాటు పడుతున్నారని చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంది. ఇప్పుడు ఉడకబెట్టిన పిల్లలను పరిశీలించినట్లయితే తల్లిదండ్రుల యొక్క నిఘా, తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ కొరవడం వల్లనే జరిగినటువంటి సంఘటనలు ఇవి. కాబట్టి తల్లిదండ్రులకు, ప్రజలకు పూర్తి స్థాయిలో మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళ పిల్లల మీద ప్రత్యేకమైనటువంటి ఒక పర్యవేక్షణ ఉండి వాళ్ళ పిల్లలు చెడుదారి పట్టుకోకుండా చూసుకోవాలి. అదేవిధంగా అందరూ కూడా తమ ఏరియా లోపల CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకొని పోలీసులకు కోఆపరేట్ చేయాల్సిందిగా, సహకరించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ దొంగతనాలు పట్టుకోవడం లోపల ప్రత్యేక శ్రద్ధ వహించిన రామగుండం సిఐ కృష్ణకుమార్ గారు, ఎస్ఐ సంధ్య రాణి, వాళ్ళ టీంను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీళ్లకు రివార్డు కొరకు సిపి గారికి ప్రపోజల్స్ పంపడం జరుగుతుంది.